వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఏసీబీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అవన్నీ ఒక ఎత్తు అయితే, సెకండ్ హైడ్రా రెండో ఎత్తు అయితే, మూడో ఎత్తు మాత్రం ఖచ్చితంగా ఏసీబీ వాళ్ళు, ఫోర్త్లో హెచ్ ఫాస్ట్. ఈ నాలుగు మాత్రం మామూలు కాదు, ఇచ్చి పడేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి. రాజకీయం పక్కన పెట్టేద్దాం, తెలంగాణ సంపద. కానీ ఇక్కడ ప్రభుత్వం ముందున్నటువంటి అసలు సవాల్ ఏంటంటే, ఫిగర్లు చూస్తే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి, ఒక్కొక్కటి మామూలు టెంప్టింగ్గా లేవు. బట్ రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉంటుంది చూసారా, దాన్ని ఉపయోగించి ఇదంతా తెలంగాణ సంపదగా ఎలా మారుస్తారు అన్నటువంటిదే ప్రధాన ప్రశ్నగా మిగులుతుంది. సో ఇప్పుడు మళ్ళీ వచ్చినటువంటిది ఏంటంటే, తెలంగాణ అవినీతి తిమింగలాల వేట మామూలుగా సాగడం లేదు. ఈసారి ఇంకో భారీ తిమింగలమే పడింది. చిన్న చిన్న చేపలు కాదు, తిమింగలమే పడింది ఏకంగా. అంటే వాళ్ళ టార్గెట్ అర్జునుడిలాగా చాలా స్పష్టంగా ఉంది. కొడితే కుంభస్థానాలే కొట్టాలన్నట్టుగా అన్నీ అలాగే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీని తర్వాత ఆటోమేటిక్గా చిన్న చేపలన్నీ కూడా వల్ల పడిపోతాయి. బాగుంటుంది. ఇది దేశవ్యాప్తంగా జరిగితే చాలా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళ ఆశ అనుకోవచ్చు, ఆకాంక్ష అనుకోవచ్చు. సరే, వార్తలోకి వెళ్తే, శ్రీ బచ్చు రవీంద్ర గారు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు, అవినీతి నిరోధక శాఖ తనిఖీలు నానక్రామ్గూడలో తన నివాసంలో భారీ సోదాలు చేపట్టడం జరిగింది. వార్త పూర్తిగా చూసినట్టయితే, హైదరాబాద్ నగరంలో మరోసారి ఏసీబీ సోదాల కలకలం రేగింది. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. బచ్చు రవీందర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైన నేపథ్యంలో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అక్రమంగా కూడబెట్టినట్టు చీఫ్ ఇంజనీర్ మీద ఆరోపణలున్నాయి. ఏసీబీ డీఎస్పీ మాజిద్ ఖాన్ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మొత్తం 15 ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. మైత్రివనంలో హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంతో పాటుగా గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్లో గల రవీందర్ స్వగృహంలో తనిఖీలు జరుగుతున్నాయి. రవీందర్కి సంబంధించిన సన్నిహితులు, ముఖ్య అనుచరులు, బంధువుల నివాసాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ రికార్డులు జల్లెడబడుతున్నారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాల్లో ఇప్పటికే పలు విలువైనటువంటి స్థిరాస్తి, చరాస్తులకు సంబంధించినటువంటి కీలక పత్రాలు, బ్యాంక్ లాకర్ల వివరాలు ఇవన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో ఆయన దగ్గర లభ్యమైనటువంటి అక్రమాస్తుల విలువ, నగదు, బంగారానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది చూస్తే, మొత్తం 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి అని చెప్పి వస్తున్నటువంటిది న్యూసు. నానక్రామ్గూడలో, అలాగే గచ్చిబౌలిలో, ఆయన నివాసాల్లో, వీటన్నిటిలో కూడా దొరుకుతోంది. సో ఓవరాల్గా ఎంత అనేటువంటిది జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, బయట మాట్లాడుతున్నటువంటి దాన్ని బట్టి ఆయన స్థాయికి తగ్గట్టే, ఆయన అధికార స్థాయికి తగ్గట్టుగానే దాదాపుగా 500 కోట్ల వరకు కూడా ఈ మార్కెట్ విలువ ఉంటుంది అని చెప్పని అంటున్నారు. ఇందులో హైదరాబాద్ పరిసరాల్లో ప్రైమ్ ఏరియాల్లో విలాసవంతమైన విల్లాలు, ఓపెన్ ప్లాట్స్, అలాగే వ్యవసాయ భూములు భారీగా, అట్ ద సేమ్ టైం పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని కూడా గుర్తించారు. అలాగే బినామీల పేరిట కూడా కూడబెట్టినట్టుగా సమాచారం. హెచ్ఎండిఏ పరిధిలో ల్యాండ్ లేఅవుట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం, వీటి అనుమతుల్లో ఈయన చాలా గట్టిగానే చక్రం తిప్పారు అనేటువంటిది. ఈ దస్తావేజులు, బ్యాంకు లాకర్ల వివరాలు చాలా నిశితంగా పరిశీలిస్తున్నారు. అదేనమాట సంగతి. తెలంగాణ సంపద అంతా ఎక్కడికి పోతుందరా అంటే, ఇలాంటి వాళ్ళ దగ్గరికి, కాళేశ్వరం దగ్గర నుంచి మొదలెడితే వరుసగా, అంటే ఇటీవల కాలంలో కూడా బయటపడ్డాయి కొన్ని. 2 లక్షలు, 3 లక్షలు తీసుకుంటున్నారు, 50,000 తీసుకుంటున్నారు. ఇలాంటివి రోజు దొరుకుతున్నాయి, కోకొల్లలు. కానీ అసలు సంగతి ఏంటంటే, దగ్గర మన దాంట్లోనే అవినీతి తిమింగలాలు తెలంగాణ సంపద అని చూస్తే ఇప్పటికో 10-15 ఆర్టికల్స్ దీని మీద మనం ప్రచురించాం. అందులో ఉన్నటువంటివన్నీ కూడా 100 కోట్లు, మినిమం 100 కోట్లు అండి. ఏసీబీ పట్టుకున్నటువంటి ఈ కేసులకు సంబంధించి చూస్తే ఒకటి కూడా ఓ 25 కోట్లు, 50 కోట్లు ఉంటుంది అన్నది ఏది లేదు. అన్నీ మినిమం 100 కోట్ల పైనే, ఎవరిని ముట్టుకున్నా సరే. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటిది ఒకే ఒక ప్రశ్న, సవాల్ కూడా. సార్, మరి వీళ్ళందరినీ తీసుకెళ్తారు, వీళ్ళని డిస్మిస్ చేయాలి కదా, పూర్తిగా పదవుల నుంచి తొలగించాలి కదా. ఆ తొలగించి ఏదైతే అక్రమంగా తీసుకున్నది ఉందో ఆ సంపద మొత్తాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద, మరి ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెందాలి కదా. మరి ఎప్పుడు ఇవన్నీ కూడా రికవర్ చేస్తున్నారు అన్నటువంటి ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం చెప్పకపోతే ప్రజలు మాత్రం క్షమించరు. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.